స్వాగతం ఆత్మదేవ స్వాగతం త్రియేక దేవ స్వాగతం నిన్ను ధ్యానించగా ఆలయమున చేరినాము నిన్ను పూజించగా నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం నీదు నామం నేను పొగడెదను మమతలోనికే నీదు రూపం నేను కొలిచెదను మధురమైన నీదు నామం నేను పొగడెదను మమతలోనికే నీదు రూపం నేను కొలిచెదను శాంతి రూపమా యేసువా సన్నుతింతును నీ నామము శాంతి రూపమా యేసువా సన్నుతింతును నీ నామము నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైనటువంటి మరి తల్లి భక్తులారా, ఈరోజు మనందరికీ కూడా మన విచారణకు మరి అదే విధముగా మరి ముఖ్యంగా మన వేమండ గ్రామానికి ఎంతో సంతోషకరమైనటువంటి రోజు. మన యొక్క తల్లి జపమాల మాత యొక్క పండుగను పురస్కరించుకొని ఈ పండుగ సందర్భముగా మన యొక్క ప్రియతమ తండ్రి మనందరినీ ప్రేమించి మనందరి కోసము మరి దేవునిలో దేవునికి ఆశీర్వాదములతో మనల్ని నింపటానికి ఎంతగానో కృషి చేస్తున్నటువంటి మన ప్రియతమ పీఠాధిపతులు తండ్రి గారు, మహాఘనత వహించినటువంటి శ్రీ 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 తెలగతోటి జోసఫ్ రాజారావు తండ్రి గారు ఈరోజు మనందరి మధ్యలోనికి రావటము, ఈ దీపావళి పూజ ద్వారా మనందరినీ కూడా ఆశీర్వదించి దేవుని యొక్క దీవెనలు మనందరిపై కుమ్మరించడానికి మన మధ్యలోనికి రావటం సంతోషకరం. కాబట్టి మరి నా తరపున మీ అందరి తరపున మనందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి తండ్రి గారిని మన మధ్యలో ఆహ్వానించుకున్నాం. హార్టీ వెల్కమ్ డే మేలో.
అదే విధముగా ఈరోజు ఇది బలి పూజలు మనందరి కోసం ప్రార్థించి మనందరినీ కూడా ఆశ్రదించమని తండ్రి గారిని సవినయముగా మనవి చేస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సమాధానము మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన గ్రామంలో మనం పరిశుద్ధ జపమాల మాత వేడుకను చేసుకోబోతున్నాం. మరియ మాత మనందరికీ తల్లి. ఆ తల్లి మనకు ప్రభు చేత ఇవ్వబడింది. తాను మరణించే సమయంలో తన ప్రియతమ శిష్యుని పిలిచి ఆ తల్లిని అతనికి గొప్పచెప్పాడు. యోహాను గారు మరియమాతను తన వెంట తీసుకొని తన ఇంటికి తీసుకొని వెళ్ళి ఆమెను తన సొంత తల్లిగా పరిగణించి ఆమెతో అక్కడ జీవితాంతం గడిపాడు. ఆ తరువాత వారిద్దరు కలిసి టర్కీ దేశం వెళ్ళారని మనకు పారంపర్యంగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఒక శిష్యుడు తన గురువు గారి తల్లిని తన తల్లిగా తీసుకున్నాడంటే ఎవరైతే క్రీస్తు ప్రభువుని శిష్యులుగా అయ్యారో మనందరం ఆయన శిష్యులం. కాబట్టి మరియ మాత మనందరికీ తల్లి. ఈ విధంగా మనం ఆమెకు జ్ఞాన బిడ్డలం. క్రీస్తు ప్రభునిలో ఆమెకు బిడ్డలం. ఆ తల్లి ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరిని క్రీస్తు ప్రభుని చెంతకు తరలిస్తుంది. ప్రత్యేకంగా ఆమెకు ఎటువంటి ప్రార్థనలు ఏమి లేవు. ఆమె వేడుదల కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎవరు ఆమెకు ప్రార్థన చేయరు. మన ప్రార్థనలన్నీ క్రీస్తు ప్రభువుకే. కానీ ఆమె వేడుదల ద్వారా మనం క్రీస్తు ప్రభుని చేరే మార్గం మన సత్యశ్రీ సభలో ఉంది. పారంపర్యంగా ఇవన్నీ గత 2000 సంవత్సరాల నుంచి ఇది వస్తుంది. కాబట్టి ప్రతి చిన్న గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా సరే కథోలిక సంఘం మరియ మాత స్వరూపాన్ని పెట్టి ఆమెను అనేక రీతుల్లో అనేక విధాల్లో అనేక పేర్లతో ఆమెను కొలుస్తూ ఉంటారు. ఆ తల్లి అందరికి దీవెనలు సమకూర్చే తల్లి. క్రీస్తు ప్రభుని దీవెనలు సమకూర్చే తల్లి. మనకు క్రైస్తవులుగా మనకు కావలసిన విషయం ఏమిటంటే మన జీవితంలో క్రీస్తు ప్రభుకి ఒక మంచి స్థానం ఇవ్వాలి. మన జీవితంలో ఆయన మనకు కేంద్రంగా ఉండాలి. అలా చేయడానికి మన తల్లి తోడ్పడుతుంది. మన జీవితంలో ఉన్న అన్ని రంగాలు మన జీవితం ఇంటి దగ్గర ఉంటాం, అలాగే ఆర్థిక రంగం ఉంది మన కుటుంబంలో, అలాగే సాంఘిక రంగం ఉంది, ఇతరులతో మంచి సంబంధాలు సఖ్యతతో బ్రతకటం, అలాగే మంచి గౌరవంగా మంచి జీవితాన్ని జీవించడం. ఈ విధంగా అన్ని విషయాలలో ఆ తల్లి మనకు క్రీస్తు ప్రభుని మన జీవితంలో ఒక మధ్యలో ఉంచి అంటే కేంద్రంగా ఉంచి ఆ ప్రభు దగ్గర నుంచి మనం స్ఫూర్తి పొందుతూ ప్రతిరోజు మన మంచి జీవితాన్ని జీవించాలని ఆ తల్లి ఎలాగైతే ప్రతి తల్లి తన బిడ్డలకు ఎలా ఉద్బోధ చేస్తుందో, ఎలా నేర్పుతుందో అదే విధంగా ఈ తల్లి మనందరికీ నేర్పుతుంది. కాబట్టి ఇటువంటి భక్తి భావంతో మన కుటుంబాలన్నిటిని తీసుకొచ్చి ఆ తల్లి చెంత ఉంచుదాం. ఆ తల్లి మనందరినీ దేవుని చెంత నడిపిస్తుంది. ఆ విధంగా మన జీవితాలు కూడా చక్కబడతాయి. ఇటువంటి ఉద్దేశాలతో ఈరోజు ఈ పూజలో పాల్గొందాం. మన ఈ పూజను నెరవేర్చే యోగ్యుల మొదటిగా మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంత సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపముల చెంతను
కోరుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఇప్పుడును పరిశుద్ధ మరియమ్మ, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థనలు బ్రతమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవనకు చేర్చుదురుగాక. దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా. భూమిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా. భూమిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. Gloria, 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 Gloria. ఏలిన వాడైన సర్వేశ్వరా, పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత, సకలము పాలించు సర్వోన్నత, ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత, సకలము పాలించు సర్వోన్నత, మహిమా మహిమా నీకే మహిమా, మహిమా మహిమా నీకే మహిమా, మహిమా మహిమా నీకే మహిమా, మహిమా మహిమా నీకే మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. జనితైక పుత్రుడమా యేసువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ
యొక్క పుత్రుడ పరిపూర్ణుడా మా పాప పరిహారకా మహిమా మహిమా నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా Gloria, 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 Gloria. కుడి ప్రక్కన మహాగణతతో కూర్చున్న మా క్రీస్తువా మా నేత్రములను తెరిపించుమా పరిశుద్ధ మా ప్రభువా పిత కుడి ప్రక్కన మహాగణతతో కూర్చున్న మా యేసువా మా నేత్రములను తెరిపించుమా పరిశుద్ధ మా ప్రభువా మహిమా మహిమా మీకే మహిమా 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 మీకే మహిమా 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 మీకే మహిమా 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 మీకే మహిమా Gloria, Gloria, గ్లోరియా Gloria, 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 Gloria. మహోన్నతులు మీరొక్కరే మహోన్నతుడా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా మహోన్నతులు మీరొక్కరే మా మనుజావతారుడా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా మహిమా మహిమా మీకే మహిమా 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 మీకే మహిమా 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 మీకే మహిమా 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 మీకే మహిమా ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా మా హృదయములను నీ అనుగ్రహముతో నింపుము. దేవదూత సందేశము ద్వారా నీ కుమారుడైన క్రీస్తు మనుష్య అవతారమును మేము తెలుసుకుంటిమి. పవిత్ర కన్య మరియమ్మ విజ్ఞాపనము ద్వారాను అతని శిలువ శ్రమల ఫలితములను మేము ప్రభుని పునరుత్థాన మహిమలో భాగస్థులమగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 12వ వచనము నుంచి 14వ వచనం వరకు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 12వ వచనము నుంచి 14వ వచనం వరకు. అప్పుడు అపోస్తులు ఒలీవు కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు దాదాపు విశ్రాంతి దినమున నడవగలిగినంత దూరమున కలదు. వారు యెరూషలేమున ప్రవేశించి తాము నివసించుచుండిన మేడ గదిలోనికి వెళ్ళిరి. వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, భర్త తోమాయి,
మత్తయి, అల్ఫాయి కుమారుడును యాకోబు, మతాభిమాని సీమోను, యాకోబు కుమారుడు యూదా అనువారు, వీరితో పాటు కొందరు స్త్రీలు యేసు తల్లియగు మరియమ్మయు ఆయన సోదరులను ఒక చోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇది ఎలిని వారి వాకు. స్వరము నీ దివ్య వాక్యం, అవనికి వరము నీ ప్రేమ కావ్యం. అమృత స్వరము నీ దివ్య వాక్యం, అవనికి వరము నీ ప్రేమ కావ్యం. అజరం అమరం నీ వాక్యం, మననం మధురం నీ కావ్యం. అజరం అమరం నీ వాక్యం, మననం మధురం నీ కావ్యం. అజరం అమరం నీ వాక్యం, మననం మధురం నీ కావ్యం. అమృత స్వరము నీ దివ్య వాక్యం, అవనికి వరము నీ ప్రేమ కావ్యం. పరిమళమైన నీ ప్రేమకు పరవశముంది నే పాడనా. పరిమళమైన నీ ప్రేమకు పరవశముంది నే పాడనా. పావనమైన నీ చరితను ప్రతిదినము స్వామిని పొగడనా. పావనమైన నీ చరితను ప్రతిదినము స్వామిని పొగడనా. అజరం అమరం నీ వాక్యం, మననం మధురం నీ కావ్యం. అజరం అమరం నీ వాక్యం, మననం మధురం నీ కావ్యం. అజరం అమరం నీ వాక్యం, మననం మధురం నీ కావ్యం. అమృత స్వరము నీ దివ్య వాక్యం, అవనికి వరము నీ ప్రేమ కావ్యం. యోహాను గారు రాసిన దర్శన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. రెండవ పట్టణము యోహాను గారు రాసిన దర్శన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. అంతటా దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు, ప్రసవ వేద వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివియందు మరి యొక్క సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్మెలు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశమునందిలి తారకలలో 3వ భాగమున చుట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసవింపగానే శిశువును మృంగి ఆ సర్పము చూచుచుండెను. అంతటా సమస్త జాతులను తన ఇనుపదండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించెను.
కానీ ఆ బిడ్డ ఆమె చేతుల నుండి లాగవేయబడి దేవుని వద్దకు, ఆయన సింహాసనం వద్దకు తీసుకొని పోబడెను. ఆమె ఎడారికి పారిపోయెను. దేవుడు ఆమెకు అటవక నివాసము ఏర్పరచెను. ఆమె 1260 దినముల పాటు పోషింపబడును. ఇది ఏలినవారి వాక్కు. హల్లెలూయా 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 హల్లెలు హల్లెలు హల్లెలూయా 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 హల్లెలు హల్లెలు హల్లెలూయా. సుగుణ సుధాముని సువిశేషమును నిర్మల మనసుతో వినరండి. సుగుణ సుధాముని సువిశేషమును నిర్మల మనసుతో వినరండి. నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడక పాటించండి. నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడక పాటించండి. హల్లెలూయా 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 హల్లెలు హల్లెలు హల్లెలూయా 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 హల్లెలు హల్లెలు హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 1వ అధ్యాయము వచనములు 26 నుండి 38 వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచూ ఉండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలవబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేయించేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలవబడును.
నీ చుట్టమగు ఎలిజబెత్తెమ్మను చూడుము. ఆమెకు వయసు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఎలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియునో లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలు హల్లెలు హల్లెలూయా 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 హల్లెలు హల్లెలు హల్లెలు. సహోదరి సహోదరులారా, చారిత్రకంగా జపమాల ఒక సాదా విశ్వాసి యొక్క ప్రార్థన. ఒక మామూలు విశ్వాసిని ప్రార్థన చేయాలంటే వాళ్ళు కథోలిక సంఘంలో వాళ్ళు జపమాలను ప్రార్థిస్తారు. చాలా కంఫర్టబుల్ గా జపం చెబుతారు. 15 నిమిషాలు, 20 నిమిషాలు, అర్ధ గంట కూడా జపమాలను ధ్యానిస్తూ వాళ్ళు ప్రార్థన చేస్తారు. మొదటి శతాబ్దాలలో క్రీస్తు ప్రభు తర్వాత క్రీస్తు ప్రభు శిష్యులై ఆయన సువార్తను అనుసరించాలని కోరుకునే వ్యక్తులు మఠ జీవితాన్ని ఎన్నుకొని అక్కడ ప్రార్థనా జీవితాన్ని సాగిస్తూ ఉండేవాళ్ళు. ఎవరైతే క్రీస్తు ప్రభువును అనుసరించాలని కోరుకున్నారో ముఖ్యంగా ఆ మొదటి శతాబ్దాలలో వాళ్ళు మఠ జీవితాన్ని ఎన్నుకునేవాళ్ళు. తర్వాత ప్రార్థనలను వల్లించేవాళ్ళు. చాలా ప్రార్థనలను వల్లించిన తర్వాత ఈ ప్రార్థనలను లెక్క పెట్టడానికి చాలా వింత వస్తువులను వాడుతూ ఉండేవాళ్ళు. వాటిలో చిన్న చిన్న గులకరాళ్ళు, మాల, జపమాలలు మొదలైనవి. ఈ విధంగా ఇటువంటి వస్తువులను వాళ్ళు నిదానంగా మన భక్తి మార్గంలోకి వాళ్ళు తీసుకుని వచ్చారు. గ్రీసు దేశంలో ఉన్న మఠవాసులు వాళ్ళు మొదటి మాట పట్టును చేకునే సాంగ్యంలో సన్యాస జీవితాన్ని ఆరంభించిన వారికి 2 ప్రత్యేకమైన వస్తువులు ఇవ్వబడేవి. మొదటిది అంగి ఇచ్చేవాళ్ళు, ఎవరైతే సన్యాసి జీవితాన్ని స్వీకరిస్తున్నారో. రెండవది జపమాలను కూడా ఇచ్చేవాడు. ఈ అంగి, జపమాల అనేవి ఈ రెండు వస్తువులను ప్రతి సన్యాసికి ఇస్తూ ఉండేవాడు. జపమాల అనేది ఒక ఆధ్యాత్మిక ఖడ్గం, కత్తి. మనమైతే కత్తులు ఎందుకు వాడుతూ ఉంటాం? కూరగాయలు కోయడానికి, మాంసం కోయడానికి, లేకుంటే చెట్లు నరగడానికి, ఇవన్నీ వీటి కోసం వాడుతూ ఉంటాం. ఆత్మీయ ఖడ్గం అంటే ప్రార్థన. మనకి మన ఆత్మీయంగా మనకు కావలసిన విషయాలను ఛేదించడానికి ఈ ప్రార్థన మనకు సహాయపడుతుందని దీని భావం. ఈ అంగి అనేది వాళ్ళకు ఒక సూచనాత్మకమైన వస్త్రం. రెండవది జపమాల. దీని ద్వారా వాళ్ళు లోకాన్ని జయించి లోకాశలను స్వాధీనం చేసుకుని ప్రభుని సేవలో, అనుసరణలో నిమగ్నమవ్వాలని వాళ్లకు ఈ జపమాలను ఇస్తూ ఉండేవాళ్ళు. ఈ విధంగా జపమాల ప్రార్థన ఆరంభమైంది. దీన్ని తూర్పు ఐరోపా దేశంలో నివసిస్తున్న మఠవాసులు, సన్యాసులు వాళ్ళు మొదలు పెట్టారు. ఈ మాలలో ఎన్ని ప్రార్థనలు నిష్ఠతో వల్లెవేశాలని తెలుసుకోవడానికి ఉపయోగపడేది జపమాల. మఠవాసాలలో ఉంటున్న ఈ సన్యాసులు, సన్యాసినులు దావీదు రాజు వ్రాసిన కీర్తనలను, అంటే మన బైబిల్ గ్రంథంలో ఉన్న 150 కీర్తనలను ఒక్క వారంలో ప్రార్థిస్తూ ఉండేవాళ్ళు. రోజుకు ఒక 10, 15 లేకుంటే 20 కీర్తనలు వాళ్ళు ప్రార్థిస్తూ ఉండేవాళ్ళు. ఈ విధంగా ఒక వారానికి ఈ 150 కీర్తనలు వాళ్ళు ప్రార్థిస్తూ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో చదువుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ స్థాయిలో ఉండేది. కాబట్టి సాధారణ ప్రజలు ఈ 150 కీర్తనలకు బదులుగా 150 మంగళవాట జపాలను 15 గుర్తులుగా చేసి చెప్పేవాళ్ళు.
సులభంగా చెప్పడానికి తాడుపై ముడులు వేసి వాటిని లెక్కిస్తూ జపం చెప్పేవాళ్ళు. సాధారణ క్రైస్తవులు చేసుకున్న ఈ భక్తి సాధనం ఈ జపమాల. కాగా ఏం జరిగిందంటే 12వ శతాబ్దంలో పునీత డొమినిక్ గారి ద్వారా ఈ జపమాల ప్రార్థన ప్రాచుర్యాన్ని పొందింది. ఈ భక్త డొమినిక్ గారు తన ప్రసంగికుల స్థాపకులు. ఆ కాలంలో దక్షిణ ఫ్రాన్స్ దేశంలో క్రైస్తవులలో ఒక ప్రత్యేక తెగ ఏర్పడి వారు వారి సిద్ధాంతాలని ప్రచారం చేయడం ఆరంభించారు. ఏమని చెప్పారు? ఆ తెగ పేరు ఆల్బిజెన్సియన్. వాళ్ళ సిద్ధాంతం ప్రకారం మామూలుగా ఒక్క దేవుడే లేడు, ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు. ఒకడు మంచి దేవుడు, ఇంకొకడు చెడిపోయిన దేవుడు. కాబట్టి మంచి దేవుడు ఆధ్యాత్మిక ప్రపంచాన్ని సృష్టించాడు. ఆ సృష్టిలో మానవాత్మలు సన్మనస్సులు అందరూ ఉంటారు. ఇంకొకటి చెడు దేవుడు ఉన్నాడు, ఆయన భౌతిక ప్రపంచాన్ని మనం చూసే ప్రపంచాన్ని సృష్టించాడు. మరియు మానవ దేహాన్ని కూడా సృష్టించాడు అతనే. వారి నమ్మకం ప్రకారం ఈ భౌతిక ప్రకారం అంటే మన శరీరం చెడ్డది. క్రీస్తు నిజానికి మానవుడు కాదు, అందువలన మరియా నిజానికి దేవుని తల్లి కాదు అని తేల్చేశారు. వారు దేహాన్ని ఒక పాపపు పదార్థంగా భావించి పస్తులుండి ఉపవాస దీక్షతో దేహాన్ని ఆకలితో కృషింపజేసి ఆ దేహాన్ని చంపేసేవాడు. భక్త డొమినిక్ గారు మిగిలిన మఠవాసులు చేసిన ప్రయత్నాలు చాలా వరకు విఫలమయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఏం జరిగిందంటే మరియ మాత చొరవ తీసుకుని జోక్యం చేసుకుంది. క్రీస్తు శకం 1208వ సంవత్సరంలో మరియ మాత పునీత డొమినిక్ గారికి దర్శనమిచ్చి ఒక జపమాలను ఇచ్చింది, ఒక ఉత్తరీయాన్ని ఇచ్చింది. వీటి ద్వారా నేను లోకాన్ని రక్షిస్తాను, కాబట్టి నీవు నీ చెప్పినట్లు చేయమని చెప్పి ఈ విధంగా రక్షిస్తానని కూడా వాగ్దానం చేశాను. జపమాల ద్వారానే వీళ్ళు ప్రార్థన చేయడం వల్ల ఈ జపమాల ప్రార్థన ద్వారా వేల మంది అల్బిజెన్సియన్లు తిరిగి కథోలిక విశ్వాసంలోకి తిరిగి వచ్చారు. ఈ జపమాల ప్రార్థన ద్వైతాన్ని ధిక్కరించి అద్వైతాన్ని అంటే క్రీస్తు ప్రభువు నిజంగా దేవుడు, నిజంగా మానవుడు, దేహం దేవుడిచ్చిన వరం, తల్లిదండ్రులు ప్రేమపూర్వకంగా మనకిచ్చిన కానుక, ఇది ప్రకృతి సిద్ధం. జపమాల ప్రార్థనలో మనం క్రీస్తు ప్రభుని జీవిత రహస్యాలను ధ్యానిస్తూ ఆయన జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం కావాలని అతని బోధనలు మనకు ఆదర్శంగా ఉంచి ప్రభుని ఆత్మ మనల్ని క్రీస్తు రూపంలోకి మార్చివేస్తుందని మన ప్రగాఢమైన విశ్వాసం. ఈ విధంగా అక్కడ మొదటిగా ఈ జపమాల ప్రార్థన ప్రారంభమయ్యింది. కాగా చరిత్రలో ఇంకా కొన్ని విషయాల మూలంగా జపమాల ఇంకా ఎక్కువ ప్రాచుర్యాన్ని సంపాదించింది. 1571 సంవత్సరంలో అక్టోబర్ 7వ తేదీన క్రైస్తవ సేనలు లెపాంతో అంటే గ్రీకు దేశంలో లెపాంతో అనే ప్రాంతంలో అనే చోట తురుష్కుల సేనలపై సాధించిన విజయానికి చిహ్నంగా 5వ భక్తినాథ పాపు గారు ఈ పండుగను స్థాపించారు. ఈ విజయం మరీ ముఖ్యంగా విశ్వశ్రీ సభ జపమాలను ఈ విజయం కోసం ప్రార్థించిన వైరానికి ఆపాదించబడింది. ఎందుకంటే ఒక ప్రక్క తురుష్కులు దండెత్తి వచ్చారు, అంటే అరబుల్స్ వాళ్ళు దండెత్తి వచ్చి ఐరోపా ఖండాన్ని క్రైస్తవ దేశాలను ఆక్రమించబోతున్నారు. అప్పుడు క్రైస్తవ ప్రపంచమంతా మరియ తల్లికి మొరబెట్టుకుంది. అందరూ జపదండ చెప్పడం మొదలుపెట్టారు. ప్రతి విచారంలో జపదండ చెప్పాలి, ప్రతి గ్రామంలో జపదండ చెప్పాలి. ఈ విధంగా మనం ఈ యుద్ధాన్ని గెలుస్తామని అందరూ చెబితే అందరూ ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఫలితంగా వాళ్లకు విజయం చేకూరింది, క్రైస్తవ సేనలకు విజయం చేకూరింది. ఈ కీలకమైన యుద్ధం ఐరోపాను తురుష్కుల దండయాత్ర నుంచి కాపాడింది. విజయాన్ని జరుపుకున్నప్పుడల్లా మరియ మాతను క్రైస్తవుల సహాయ మాత అని పిలిచేవాడు. తరువాత ఈ విన్నపాన్ని మరియ క్రైస్తవుల సహాయ మాత అనే విన్నపాన్ని తరువాత దేవమాత ప్రార్థనలోకి చేర్చారు. మళ్ళీ మొదటిగా 1571 సంవత్సరంలో, మళ్ళీ 1716 సంవత్సరంలో మళ్ళీ ఈసారి ఈ తురుష్కుల సైన్యం మా క్రైస్తవ సేనలపై మళ్ళీ దండెత్తి వచ్చాయి, క్రైస్తవ రాజ్యాలపై దండెత్తి వచ్చాయి. అప్పుడు బెల్గ్రేడ్ లో ఇంకొకసారి క్రైస్తవ సేనలతో పోరాడినప్పుడు మళ్ళీ ఇంకొకసారి వాళ్ళు ఓటమిని చవి చూచారు.
అది మళ్ళీ మరియమ్మ గారి పండుగ సందర్భంలో మళ్ళీ ఇంకోసారి ఆ సేనలు అమలోద్భవి మాత పండుగ నాడు అంటే అది ఆగస్టు 15వ తేదీన అమలోద్భవి మాత పండుగ రోజు సందర్భంలో క్రైస్తవ సేనలపై దాడి చేసి మళ్ళీ ఓడిపోయారు. ఈ విజయాన్ని మరియమాత వేడుదలకు ఆపాదించి 11వ క్లెమెంట్ జగద్గురువులు జపమాల మాత పండుగను ప్రపంచమంతటా జరుపుకోవాలని ఆదేశించారు. జగద్గురువులైన 13వ లేయోపాపు గారు పరిశుద్ధ జపమాల మాత అనే విన్నపాన్ని దేవమాత ప్రార్థనలో చేర్చారు. ఈ ఆధునిక కాలంలో అనేక మంది జగద్గురువులు క్రైస్తవ సంఘాలను జపమాలను ప్రార్థించమని ప్రోత్సహిస్తూ వచ్చారు. ఒక ప్రార్థన, ఇది ఒక మంచి ధ్యాన పూర్వకమైన ప్రార్థన. ప్రభుని రక్షణ రహస్యాలను ధ్యానపూర్వకంగా ప్రార్థిస్తూ ఉంటాం. అందరూ అనుకుంటూ ఉంటారు, ఏం చేస్తారో వీళ్ళు ఈ జపమాలు చెబుతూ అంటే, ఆ జపమాల మనం ఏం చేస్తాం? క్రీస్తు ప్రభుని రక్షణ రహస్యాలను మనం ధ్యానిస్తూ ఉంటాం. మొదటిగా దేవమాత మంగళవారం చెప్పిన విషయాన్ని తరువుని ఆత్మ మనకిస్తున్న స్పందనకు అంగీకారం తెలిపితే మనలో కూడా క్రీస్తు వసిస్తాడు, క్రీస్తు ఏర్పడతాడు. కాబట్టి సహోదరి సహోదరులారా, ఈరోజు మరియమాత పండుగ రోజున మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మరియమాత ఆమె మాతృత్వం. సర్వకాలలందు నీ భద్రత కోరేది తల్లి. సర్వకాలములందు నీ భద్రత కోరేది అమ్మ. ఎవరైతే నీ అభ్యున్నతను మనసారా కోరతారో వారే నిన్ను గౌరవించి ప్రేమించేది. ఇంట్లో అటువంటి వ్యక్తి మన ఇంట్లో అమ్మ. అందుకే అమ్మ అంటే మనందరికీ ప్రేమ. లోక భద్రతకు నీవే కారణం అమ్మ అని అమ్మను సౌందర్య లహరి అని అనేక పదాలతో అనేక విధాలుగా మనం వర్ణిస్తూ ఉంటాం. ఇది కేవలం బాహ్య సౌందర్యం కాదు, అది మాత్రమే కాదు, ఒక ఆంతరంగిక సౌందర్యం. కాబట్టి అమ్మను సౌందర్య లహరి అంటాం. ఒక్కరిని కన్న తల్లి ప్రేమ, ఆ ఒకరిని కన్న తల్లి ఆమె యొక్క ప్రేమ ఒక్కరికే పరిమితం అవుతుంది. కానీ లోకాలను కన్న తల్లి ప్రేమ ఎంతో మేలైనది. ఆమెకు లోక భద్రత ముఖ్యం. మరియమాత లోకాలను కల్ల తల్లి కాబట్టి ఆమెకు లోక భద్రత ముఖ్యం. అమ్మయే ఆనందం, అమ్మయే సౌందర్య లహరి, సమస్త భూతాలకు జనని ఆమె. కన్న తల్లిని అర్థం చేసుకున్న వాళ్ళు దేవమాతను కూడా అర్థం చేసుకోగలరు. కాబట్టి ఈ రోజు దేవమాత పండుగ జరుపుకున్న మనం ముఖ్యంగా ఇంట్లో అమ్మను గౌరవించాలని తెలుసుకుందాం. ఒకవేళ మన అమ్మ వాళ్ళు ఎవరైనా వృద్ధులు కష్టాల్లో ఉంటే వాళ్ళని వదిలిపెట్టుకోకుండా అమ్మను గౌరవించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాం. అలాగే రెండవది మన జీవితాలలో ముఖ్యంగా తల్లి నేర్పిన మాటలు మనకు చాలా ఉంటాయి. ముఖ్యంగా మరియ తల్లి నేర్పిన మాట మనకి ఏమిటంటే, ఆయన చెప్పినట్లు చేయండి. కానాపురిలో తాను వివాహంలో తాను పాల్గొని వాడికి కష్టాలు వస్తే నీటిని ద్రాక్షారసంగా మార్పించే ప్రయత్నం చేసింది. ప్రభువు ఆ నీటిని ద్రాక్షారసంగా మార్చే ముందు ఒక మాట చెబుతుంది వాళ్ళందరికీ, ఆ సేవకులకు ఆయన చెప్పినట్టు చేయండి అని చెబుతుంది. అదేవిధంగా ఆ తల్లి చెప్పే మాట మనకి ఏమిటంటే, ఈ రోజు ఆయన చెప్పినట్టు చేయండి. చేస్తున్నామా? అది ఇంకొకసారి మనం కూడా దాని గురించి మనం గుర్తు చేసుకోవాలి. దాన్ని గుర్తు చేసుకుంటూ ఆ తల్లిని మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఆ తల్లి మన కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఆమె వేడుదల ద్వారా మనం ఖచ్చితంగా దేవుని చెంతకు చేరుతాం. ఆమె మనందరినీ క్రీస్తు చెంతకు తరలిస్తుంది. కాబట్టి ఈ మరియమాత భక్తిని మనం ఇప్పుడు మన జీవితంలో కథోలికలుగా అనుసరిస్తూ ఉండాలి. మన కథోలిక సంప్రదాయంలో 2 మాసాలు అంటే మే మాసం అలాగే అక్టోబర్ మాసం మనం మరియమాతకు మనకు అంకితం చేశాం. మే మాసంలో మనం ముఖ్యంగా ఫాతిమా మాత ఉత్సవం చేసుకుంటూ ఉంటాం. ఈ అక్టోబర్ మాసంలో జపమాల రాణి జపమాల మాత ఉత్సవాన్ని చేసుకుంటూ ఉంటున్నాం. ఈ విధంగా ఈ రెండు నెలలను మన సంవత్సరం మొత్తంలో మరియమాత అంకితం చేసి ఆ మరియమాత వేడుకల ద్వారా అన్ని జ్ఞానవరాలు మనం పొందుతూ ఉంటాము. కాబట్టి ప్రభు మిమ్మల్ని అందరూ దీవించాలని కోరుతూ ప్రార్థిస్తూ ముగిస్తాం.
ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ మరియ తల్లిని జపమాల మాతగా కొనియాడు మనము కృతజ్ఞత హృదయముతో మన అవసరాలను వినయపూర్వకంగా మరియ తల్లి వేడుదలతో ప్రభునికి సమర్పించదాం. మనందరి సమాధానము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధ తండ్రి అయిన ఫ్రాన్సిస్ పోపు గారి కొరకు మన పీఠాధిపతులు తెలగతోటి జోసెఫ్ రాజారావు పీఠాధిపతుల కొరకు, గురువులు, మఠ కన్యలు, ఉపదేశుల కొరకు ప్రార్థించుదాము. మంచి కాపరిన క్రీస్తు వారికి అప్పగించిన మందను వారి వివేకంతో కాచి కాపాడుటకు వారికి కావలసిన శక్తి నొసగమని, మరియు వారి ప్రేమ విశ్వాసములను నూతనత్వంతో నింపి వారి సేవను మీకు ప్రీతికరంగా నుండ చేయమని అందరూ ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. ఓ పరిశుద్ధ ప్రభువా, మా భారతదేశమును, మా రాష్ట్రాన్ని, మా పాలకులందరినీ నిండుగా ఆశీర్వదించండి. వీరందరూ ఎల్లవేళలా నిస్వార్థంతో సేవ చేస్తూ వారికి అప్పగించిన బాధ్యతను మదిలో గుర్తించుకుంటూ ఉండేలా దీవించండి. మా నాయకులకు కావలసిన మంచి జ్ఞానమును, మంచి మనస్సును, వివేకమును దయచేసి ప్రజలందరినీ మంచి మార్గంలో నడిపించే శక్తిని దయచేయమని మా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. జపమాల మాత పండుగను ఎంతో ఉత్సాహంతో కొనియాడు మన వేమండ గ్రామము మరే తల్లి వేడుదల ద్వారా దీవింపబడాలని ప్రార్థించుదాము. విధేయత, దీనత్వము అను తన జీవిత విలువల ద్వారా ఆ తల్లి చూపించిన మార్గమున మనమును నడిచి ఆమె ప్రియ సుతుని అనుచరులుగా ఉండ బలమును దయచేయమని మా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. మన విచారణలో సేవలందిస్తూ ఉన్న మన విచారణ గురువులు, మఠ కన్యలు, ఉపదేశుల కోసము మరియు విచారణలో విశ్వాసులందరి కోసము ప్రత్యేక విధముగా ప్రార్థించుదాము. దైవ సహాయముతో మనలో విశ్వాసము దృఢపడి మన మధ్య శాంతి, సమాధానము, సఖ్యత వర్తిల్లాలని మా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. మన విచారణలోని బాలబాలికల కోసము, యువతి యువకుల కోసము మరియు వృద్ధుల కోసము ప్రార్థించుదాము. బిడ్డలు జ్ఞానమందును, ప్రాయమందును దైవ అనుగ్రహాల సహాయముతో క్రైస్తవ దృక్పథములో ముందుకు సాగాలని, మంచి పౌరులుగా ఎదగాలని, మరియు వృద్ధులు వారి నిస్సహాయ పరిస్థితుల్లో తమ బిడ్డల ప్రేమ, ఆదరణ, అండతో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందాలని మా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. అందరూ కొద్ది నిమిషాలు మౌనంగా ఉండి మన యొక్క హృదయంలో దాగినటువంటి వ్యక్తిగత అవసరాలను ఆ దేవునికి తెలియచేద్దాం. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీ బిడ్డలు చిత్తశుద్ధితో సాహసించి నీ కుమారుని తల్లి ద్వారా కోరిన వాటిని కనికరంతో వసగి నీ చిత్త వెలిగి జీవించు వరమును వారికి దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువా ఐగును మా హృదయ కానుక ప్రేమతో కరము చాచి స్వీకరించు
ప్రియమున మమ్ముల పిలిచావు, నీ శిష్యులుగా మలిచావు. ప్రియమున మమ్ముల పిలిచావు, నీ శిష్యులుగా మలిచావు. నీతి స్వరూపా శ్రీ యేసా, నీతి స్వరూపా శ్రీ యేసా, గైకొని మమ్ముల దీవించు, గైకొని మమ్ముల దీవించు. ప్రభువా గైకొను మా హృదయ కానుక, ప్రేమతో కరము చాచి గైకొను మా హృదయ కానుక. ప్రభువా గైకొను మా హృదయ కానుక, మా హృదయ కానుక, మా హృదయ కానుక. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థించండి. ద్వారా ఈ బలి స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణములతో పాటు మా విన్నపాలు కూడా దయతో స్వీకరింపు. నీ కుమారుని తల్లి అయిన మరియమ్మ ప్రార్థన ద్వారా మేము అడుగు సహాయం లభించుగాక. మా ప్రార్థనలు వ్యర్థముగాక, మా కోరిక తీరుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనం చేయవచ్చున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియమాతను శ్రీసభ మాతగా కొనియాడుతూ నిన్ను స్తుతించి సన్నుతించి మహిమపరుస్తున్నాము. ధన్య కన్య అయిన మరియమాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీసభను కీర్తించుచున్నాము. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా మరియమాత దయవాక్కును తన నిష్కళంక హృదయంలోనికి స్వీకరించడం ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మోయు యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీసభకు అంకురార్పణము గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమై సిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితములకు జన్మనొందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెయును అపోస్తులందరూ నీవు వాగ్దానం చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించుచు ప్రార్థించు శ్రీసభకు ప్రతీకగా ఉండనట్లు చేసింది. ఆమె మోక్ష మహిమలోనికి కొనిపోబడినను తన మాతృప్రేమతో యాత్రిక శ్రీసభతో పయనించుచు రానున్న మహిమానమైన ప్రభు రోజు వరకు సంతసమతో శ్రీసభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక ధనములన్నిటితోనూ ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించునగా పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు
ప్రభువు పవిత్రుడు 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 మన ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 మన ప్రభువు లోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. పవిత్రుడ నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తమ ఏలైన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము పవిత్రపరచుచున్నాము. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా దీనిని పవిత్రపరచ ప్రతిమానుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీరములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పనందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడన నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారములకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము.
కుమారుని రక్షణాయతమ కష్టములను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణము స్మరించుచు అతడు మరల వేంచేయుని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మల్ని సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తముతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లుగా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగా. నీవు ఎన్నుకున్న పుణ్యార్పణతో ముఖ్యముగా పవిత్ర కన్యకైన దేవమాత మరియమ్మతోను తన భర్త ఆమె నిగ్రహవనుడైన పరిశుద్ధ జోజప్ప గారితో ధన్యుడైన నీ అపోస్తలులతోను సకల పునీతులతో మమ్మును మోక్ష భాగ్యమునకు చేయుము. ఎలైనా విజ్ఞాపన ప్రార్థనపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభు నీతో సంఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సు ప్రసాదించున్నావు. ఈ లోకములో తెచ్చి సభలు సేవకుడు మా ఫ్రాన్సిస్ పాప గారిని మా జోసెఫ్ రాజ్యాధిపతిని తదితరులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయ్యను నీ చిత్త ప్రకారము నీ సమ్ముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి నలదశలు చెదరియున్న బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకునుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనము. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైనము నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. హారతి హారతి దైకొను దేవా
మనందరికీ జ్ఞానస్నానం ఇచ్చినప్పుడు మన తల్లి శ్రీ సభ మనకు ఒక ప్రార్థన కూడా ఇచ్చింది. అది పరలోక జపం. అప్పటి నుంచి మనం మన సంఘంతో ఈ ప్రార్థన చేయటం నేర్చుకున్నాం. కాబట్టి ఇప్పుడు అందరం ఒక కుటుంబంగా ఇక్కడ సమావేశమైనప్పుడు అందరం కలిసి క్రీస్తు ప్రభు చెప్పిన ప్రార్థనను చెబుదాం. ఎవరు మైక్లో చెప్పొద్దు. అందరం కలిసి గట్టిగా చెప్పండి. పరలోకమందున్న మా యొక్క ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వల్ల పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీ విశ్వాసము దీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండుగాక, మీ ఆత్మతో నుందురుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా ఉండండి, మా మీద దయగా ఉండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మాకు సమాధానము ఇవ్వండి, మాకు సమాధానము ఇవ్వండి, మాకు సమాధానము ఇవ్వండి, మాకు సమాధానము ఇవ్వండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రె పిల్ల వెనుక పిలువబడిన వారు ధన్యులు. ఇంట ప్రవేశించటకు పాదురాను కానయ్య, మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందుదును. గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి దివ్య ప్రసాదం ఇవ్వడానికి గురువుల మీ దగ్గరకు వస్తారు. తోచుకోకుండా క్రమశిక్షణతో ఈ ప్రభుని యొక్క శరీరము రక్తము స్వీకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మరి పరిశుద్ధ దివ్య ప్రసాదము కేవలము కథోలిక విశ్వాసులు మాత్రమే స్వీకరించవలను. ఇతర సంఘస్థులు ఇక్కడ ఉండేలా ఈ స్థలంలో కూర్చొని ప్రభుని యొక్క ఆశీర్వాదం కోసం ప్రార్థన చేయండి. రెండు వరుసలు రావద్దు, ఒక వరుసలోనే క్రమశిక్షణగా తోచుకోకుండా భక్తిగా రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఒక వరుసలో ఎవరు కూడా తోచుకోవద్దు దయచేసి. మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. క్రీస్తు మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు విందు 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 కమ్మని విందు.
దైవజనమా దివ్యమైన ఈ ఆహారము. సరిగారి సారిసా సరిగారి సారిసా రండిరా రండి దైవజనమా ధన్యమైన ఈ ఆహారము. రండిరా రండి దైవజనమా దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమా ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు, పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో కొనగా పరుగునారా రండి, ప్రీతితో కొనగా పరుగునారా రండి. విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై. విందు విందు కమ్మని విందు, విందు విందు క్రీస్తు ప్రభుని విందు. క్రీస్తుని విందును స్వీకరించగలరే, క్షేమమైనది విందు రక్షకుడేసుని విందు. శ్రీకృష్ణుని విందును స్వీకరించగలరే, క్షేమమైనది విందు రక్షకుడేసుని విందు. శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు, శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు. నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదము ఈ విందు, నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదము ఈ విందు. విందు విందు కమ్మని విందు, విందు విందు క్రీస్తు ప్రభుని విందు. ప్రేమనాథుని పొందులు ప్రేమధారలు చిందును, అమృతాన్ని మించిన విందు అమరత్వాన్ని పంచును. ప్రేమనాథుని పొందులు ప్రేమధారలు చిందును, అమృతాన్ని మించిన విందు అమరత్వాన్ని పంచును. మోక్షదాముని విందు మహనీయునితో పొందు, మోక్షదాముని విందు మహనీయునితో పొందు. సత్యవాకుల ఈ విందు మోక్ష ప్రసాదము ఈ విందు, సత్యవాకుల ఈ విందు మోక్ష ప్రసాదము ఈ విందు. విందు విందు కమ్మని విందు, విందు విందు క్రీస్తు ప్రభుని విందు. రండిరా రండి దైవజనమా దివ్యమైన ఈ ఆహారము. రండిరా రండి క్రీస్తు జనమా ధన్యమైన మన ప్రభుని పొందు. విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై.
పరమాత్ముని విందు పరలోకపు మందు పరమాత్ముని విందు పరలోకపు మందు ప్రీతితో కొనగా పరుగునారండి ప్రీతితో కొనగా పరుగునారండి విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై. నా హృదయపు కోవెలలో స్వామి పాడేద స్తుతి గీతం. నా హృదయపు కోవెలలో స్వామి పాడేద స్తుతి గీతం. నా శరణమని నా కోటయని నా సర్వము నీవేయని. నా శరణమని నా కోటయని నా సర్వము నీవేయని. యేసయ్యా స్తుతి స్తోత్రం యేసయ్యా ఘన స్తోత్రం యేసయ్యా స్తుతి స్తోత్రం యేసయ్యా ఘన స్తోత్రం. ఊహల కందని మేలులతో నన్ను దీవించినవయ్యా. స్తుతి స్తోత్రం 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 స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ ప్రేమ హస్తం నా పైన ఉంచి నన్ను కాచినవయ్యా. స్తుతి స్తోత్రం 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 స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వర్ణింపతరమా నా జీవితాన నీ కృపను యేసయ్యా. వర్ణింపతరమా నా జీవితాన నీ కృపను యేసయ్యా. యేసయ్యా స్తుతి స్తోత్రం యేసయ్యా ఘన స్తోత్రం యేసయ్యా స్తుతి స్తోత్రం యేసయ్యా ఘన స్తోత్రం యేసయ్యా స్తుతి స్తోత్రం యేసయ్యా ఘన స్తోత్రం యేసయ్యా స్తుతి స్తోత్రం యేసయ్యా.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారమును భుజించుచు మేము నీ ప్రేమను ప్రార్థించుచున్నాము. పరిశుద్ధ కన్యైన మరియమాత జపమాల మాతగా మరియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గములు నడుచుచు ఆమె వలె విధేయత కార్యమందు యోగ్యమైన సహకర శుభగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ పని చేయుచున్నాము. దయచేసి అందరూ కూడా కూర్చుందాం. ఒక 5 నిమిషాల పాటు సౌండ్ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఈరోజు మనందరికీ కూడా ఎంతో సంతోషకరమైన రోజు. దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదములు మరి తల్లి యొక్క వేడుదలతో మనకి తండ్రి గారి యొక్క దివ్య బలి పూజ ద్వారా గొప్పగా పొందుకోవడం జరిగింది. మరి వేమండ జపమాల మాత కూటములు మరి తల్లి పండుగ నిమిత్తమై ఈ 3 రోజుల పాటు దేవుడు మనందరినీ కూడా ఎంతగానో దీవించి మరి తల్లి ద్వారా మనందరినీ కూడా ఎంతగానో ఆశీర్వదించున్నారు. మరి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి ఆ తల్లికి స్తోత్రాలు తెలియజేసుకుంటూ అందరం గట్టిగా చెప్పండి. గట్టిగా. మరి రెండవదిగా ఈ పండుగ నిమిత్తమై మరి మనకు ప్రీతమ తండ్రి గారిని ఈ దీవబలి పూజ నిమిత్తమై ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు మరి తండ్రి గారు కూడా మన యొక్క పక్క గ్రామమే ఉప్పులూరు విచారణలో ఆయన స్వర్గ ప్రదేశం స్వస్థలం. మరి అదేవిధంగా ఈ వేమండ ప్రాంతం అంతా కూడా తండ్రి గారికి చాలా తెలిసినటువంటి ప్రాంతము కాబట్టి తప్పనిసరిగా ఈ దీవబలి పూజకు వస్తానని చెప్పి మాట ఇచ్చి ఈరోజు మనందరికీ కూడా దేవుని ఆశీర్వాదములు తమ యొక్క దీవబలి పూజ అర్పణ ద్వారా మనకు అందించడం జరిగింది. తండ్రి గారు మనకి మేతరాష్ట్రానికి వచ్చిన దగ్గర నుంచి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు విశ్వాసుల యొక్క అభివృద్ధి కోసం ఎన్నో దేవాలయాలు నిర్మిస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనకి మేతరాష్ట్రంలో చేపట్టడం జరిగింది. మరి ఇటువంటి గొప్ప దేవుని చేత అభిషేకించబడినటువంటి దేవుని చేత నడిపింపబడినటువంటి ఇటువంటి మంచి ప్రీతమ తండ్రి గారు మంచి కాపరి మన మేతరాష్ట్రానికి దొరకటము, మన మేతరాష్ట్రానికి రావటము మనందరము కూడా ఎంతో పొందినటువంటి భాగ్యము, ఎంతో అదృష్టం. మరి రోజు మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యలోనికి వచ్చి మరి మన తండ్రి గారు మనందరి కోసం ఈ దీవబలి పూజను అర్పించి దేవుని యొక్క ఆశీర్వాదములు మరి తల్లి యొక్క ప్రార్థన మనందరి కోసము మరి ఇచ్చినటువంటి మన ప్రీతమ మేత్రాణులు మహాఘనత వహించినటువంటి శ్రీ 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 తెలగతోడి జోసఫ్ రాజారావు తండ్రి గారికి మరి విచారణ గురువు నా తరపున మన మధ్యలో ఉండే గురువులు వేమన్న గ్రామ పెద్దలు మరి ఉపదేశ మాస్టర్ గారు కన్యాస్త్రీలు విశ్వాసులు మీ అందరి తరపున గట్టిగా చప్పట్లు కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డియర్ లార్డ్షిప్. మరి రెండవదిగా మరి మన మధ్యలో ఉన్నటువంటి గురువులు ఫాదర్ మాథ్యూ గారు గుడ్లవల్లేరు విచారణ నుండి, అదేవిధంగా ఫాదర్ అనిల్ గారు మన పోలుకొండ విచారణ నుండి, ఫాదర్ బండి కిరణ్ గారు మన యొక్క కంకిపాడు విచారణ సహాయ గురువులు, మరి ఫాదర్ హరీష్ గారు మన యొక్క గుడివాడ సహాయ గురువులు, అదేవిధంగా బిషప్ సెక్రటరీ ఫాదర్ వినోద్ గారు అందరూ కూడా ఈరోజు మన మధ్యలో ఉండి ఈ పండుగ సందర్భంలో మనందరి కోసం కూడా ప్రార్థించి మన సంతోషంలో భాగం పంచుకున్నారు. వారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మన యొక్క ధన్యవాదాలు తెలియచేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫాదర్స్. మరి అదే విధముగా ఈరోజు ఈ పూజ నిమిత్తమై మరి ఎంతో చక్కగా మనకి పీఠాన్ని అలంకరించి ఈ పూజ ఏర్పాట్లన్నీ కూడా మన దగ్గర ఉండి చక్కగా చూసుకున్నారు. ఈ 3 రోజుల పాటు మనతో ఉన్నటువంటి మన అమ్మగారులకు ప్రత్యేకంగా మనందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని బిడ్డలారా,
అదే విధముగా మరి మన యొక్క సంఘ ఉపదేశ మాస్టర్ గారు సత్య మాస్టర్ గారు, మన విచారణ ఉపదేశ మాస్టర్ గారు, మరి అదే విధంగా మన గ్రామంలో ఉన్నటువంటి ఉపదేశ మాస్టర్ గారు అందరూ కూడా ఎంతో మంచి మనసుతో ఈ 3 రోజుల పాటు ఈ పండగ నిమిత్తం మనందరికీ కూడా ఎంతో సహకరించి ఎంత కృషి చేశారు. మరి వారి యొక్క మంచి కృషికి సేవకు మరి అందించిన సహకారానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియ దేవుని బిడ్డలారా. మరి రెండవదిగా మన వేమండ సంఘ పెద్దలు మరి యువకులు, మరి సంఘ పెద్దలు కూడా యువకులే. మరి ఎంత ఉత్సాహంతో గత 2 నెలల క్రితం నుంచి నాతో పదే ఈ పండగ గురించి చర్చిస్తూ ఎంత ఘనంగా ఈ తల్లి ఉత్సవాలు ఈ సంవత్సరం మన తండ్రి గారిని పిలిచి బాగా చేయాలి స్వామి అనేటువంటి ఆలోచనతో ఎంత కృషి చేశారు మరి యువకులు. అయినప్పటికీ కూడా మరి వారి వెనకాల ఇంకా కొంతమంది పెద్దలు ఉన్నారు, మరి ఎంతమంది చేసిన పెద్దలు ఉన్నారు, వారు కూడా సహకరిస్తూ మరి మన సంఘ పెద్దలు మరి ఎంతమంది యువకులు మరి పండగ నిమిత్తమే చాలా రోజులు మరి స్తూపాన్ని ఏర్పాటు చేయడానికి, మరి అదేవిధంగా భోజన కార్యక్రమం నిమిత్తం ఎన్నో ఏర్పాట్లు వీరందరూ కూడా ఎంత ఉత్సాహంగా చాలా చక్కగా అర్థవంతంగా చేయడానికి వారు పనిచేశారు. మరి సంఘ పెద్దలను యువకులందరినీ కూడా దేవుడు దీవించాలని వారు చేసిన కార్యక్రమాన్ని గుర్తిస్తూ గట్టిగా చప్పట్లు కూడా తెలియచేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. మరి అదే విధముగా మరి రోజు మనందరికి కూడా ఈ దివ్య బలి పూజలో చక్కని పాటలు పాడినటువంటి మన యొక్క గ్రామ ఆడపడుచుల ముద్దు బిడ్డలు మరి వేరే ప్రాంతాన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడా ఇది మా గ్రామము, మేము పాడాలన్నటువంటి గొప్ప ఆనందంతో మన మధ్యలో ఉండి చక్కగా మంచి పాటలు పాడి అదేవిధంగా సంగీతాన్ని అందించినటువంటి రాహుల్ మరియు సహోదరుడు వారికి కూడా గట్టిగా చప్పట్లు కూడా తెలియచేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. మరి మనకు సౌండ్ సిస్టమ్ అందించినటువంటి నాగరాజు, మరి బృందం శివ, మరి షామియానా ఫుడ్ ఏర్పాటు చేసిన వంట మేస్త్రులు వారందరికీ కూడా మనం గట్టిగా చప్పట్లు కూడా అభినందన తెలియచేద్దాం. మరి చివరిగా ప్రియమైనటువంటి సహోదరి మనం అందరం కూడా మరీ తల్లి స్తూపం చూస్తున్నాం. ఎంతో ఎత్తు, దాదాపు 70 అడుగుల ఎత్తు. మరి ఆ స్తూపాన్ని తయారు చేయడానికి తోకల నరేష్ గారు గత 1 నెల రోజులుగా మరి నిద్రాహారాలు మానేసి రాత్రి పూట కూడా ఎంతో శ్రమిస్తూ వారితో పాటు మన గ్రామ యువకులు, కొంతమంది పెద్దలు, సంఘ పెద్దలు వీరందరూ కూడా ఎంతో కృషి చేశారు, ఎంతో పని చేశారు. మరి వారందరి పేర్లు చెప్పకపోయినప్పటికీ కూడా మరి నరేష్ గారు వారి బృందం అంతా కూడా ఎంతో కృషి చేసి మనకు మరీ తల్లి చక్కని స్తూపము, మరీ తల్లికి పతాకాన్ని ఎగరవేయడానికి మనందరికీ కూడా ఎంతగానో సహకరించారు. వారందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం. మరి అదే విధముగా వేమండ విశ్వాసులు మరి పండగ నిమిత్తమై సహకరించిన దాతలు ఎంతో మంది ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. మరి ధన సహాయం కానీ వస్తు రూపేణ ఎంతో మంది సహాయం చేశారు. మీ మంచి మనసుతో మరి సహకరించిన దాతలకు, వేమండ విశ్వాసులకు, బిడ్డలకు, మరి ఇతర ప్రాంతాల నుంచి మన విచారణ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డకు కూడా మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు తెలియజేస్తూ గట్టిగా చప్పట్లు కూడా మనం తెలియజేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి ఈ సందర్భంలో మరి మన మధ్యలోనికి వచ్చి ఈరోజు ఇంత గొప్ప దివ్య బలి పూజ ద్వారా మరి తల్లి జపమాల మాత యొక్క గొప్ప ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని మనందరికి కూడా తెలియచేసి మనందరినీ కూడా ఆశీర్వదించినటువంటి మన ప్రియతమ మేత్రాణులు, మన యొక్క ఆధ్యాత్మిక తండ్రిని మనము సన్మానించడం, గౌరవించడం మనందరి యొక్క బాధ్యత. మరి ఈ పరిశుద్ధ సమయంలో తండ్రి గారిని మరి ఇక్కడికి వచ్చి ఆశీర్వాదాలు కావాల్సిందిగా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియ దేవుని బిడ్డలారా. మరి సందర్భంలో మన యొక్క వేమండ గ్రామ సంఘ పెద్దలందరూ కూడా వచ్చి మన ప్రియతమ తండ్రి గారిని దుశ్శాల్వాతో సన్మానించవలసిందిగా నేను అందరూ కూడా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన వేమండ సర్పంచ్ గారు అనమోలు వెంకటేశ్వరరావు గారు వచ్చి కోటేశ్వరరావు గారు అనమోలు కోటేశ్వరరావు గారు వచ్చి మన తండ్రి గారిని దండతో మరి సత్కరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అందరు గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియ దేవుని బిడ్డలారా. సంఘ పెద్దలందరూ రండి. నవీన్ రావాలి త్వరగా. మన యొక్క గ్రామ సంఘ పెద్దలందరూ కూడా మన ప్రియతమ తండ్రి గారిని సన్మానిస్తూ ఉండగా అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి మన యొక్క గౌరవాన్ని తెలియచేద్దాం ప్రియ దేవుని. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి మన గ్రామ సర్పంచ్ అనమోలు కోటేశ్వరరావు గారు వచ్చి తండ్రి గారిని దండతో సన్మానించవలసిందిగా పూల దండతో మనం చేస్తాం. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియ దేవుని బిడ్డలారా.
అందరు గట్టిగా చెప్పలు కొడదాం ప్రియ దేవుని బిడ్డ. మరి మన మధ్యలో ఉన్న సహోదరుడు ప్రవీణ్ వచ్చి తండ్రి గారికి చిరు కానుకను అందచేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రవీణ్ తండ్రి గారికి చిరు కానుకను అందచేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డ అందరం గట్టిగా చెప్పలు కొడదాం. మరి రావాలి త్వరగా ప్రవీణ్. బ్లెస్సింగ్ దిస్ బ్లెస్సింగ్ దిస్ బ్లెస్సింగ్ దిస్. మరి శనగోరపు వేణు గారు మరి వచ్చిన గురువారికి చిన్న కానుక ఇవ్వడం జరిగింది. మరి వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని గట్టిగా చప్పట్లు కూడా మనం తెలియచేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. థ్యాంక్ యూ. అందరూ కూడా లేచి నిలబడి చివరి ఆశీర్వాదం తీసుకుందాం. మీ ఆత్మతో ఉండునుగాక. మీ శిరములు వంచి దేవుని ఆశీస్సుల కొరకే ప్రార్థించండి. ప్రతి ప్రార్థన చివర అందరూ ఆమేన్ అని సమాధానం ఇవ్వండి. పరిశుద్ధ కన్యైన మరియమాత ద్వారా మహాగణిగణమును జగమున పెట్టిన దేవుడు మిమ్ము దీవించి అపారమైన స్వాస్థ్యమును దయచేయునుగాక. ఆమేన్. మరియమాత ద్వారా జీవనకర్తలకు అర్హులైన మీరు ఆమె అందజేయు సహాయం మీరు గుర్తింతురుగాక. ఆమేన్. మరియమాత మహోత్సవం ఈ రోజు సమావేశమైన ఆధ్యాత్మిక స్వర్గీయ భగవద్గీతతో ప్రభుతో వెళ్ళుదురుగాక. ఆమేన్. సర్వశక్తి సర్వేశ్వరుని ఆశీర్వాదం మీపై దిగి సర్వదా మీతో గాక. పితా పుత్ర పవిత్ర ఆమేన్. ఆమె ఆయన సమాధానం చెప్పేస్తున్నాడు. అయిపోవాలని ప్రార్థన. సరే ఇక్కడ ఉండే కొద్ది వాసన వస్తుంది. మన భోజనం వాసన అది తొందరగానే నాకెంత వాసన మీకెంత వస్తుందో నాకు తెలియదు. అందరికి ఆకలి అవుతుంది అనుకుంటాను. ముఖ్యంగా మీ ఊరు రావడం చాలా సంతోషంగా ఉంది. ఒకసారి వచ్చాను అనుకుంటాను. ఒకసారి వచ్చాను. అది సాయంత్రం ఎక్కువ గుర్తులేదు. వేమండ అంటే తెలియదు అనుకున్నాను. అయినా సరే వేమండ అనగానే వెంటనే చాలా సంతోషంగా వచ్చాను. ముఖ్యంగా మిమ్మల్ని చూడడానికి వచ్చాను. అలాగే మీ విశ్వాసాన్ని మీ భక్తిని చూసి చాలా ఆనందిస్తున్నాను, మెచ్చుకుంటున్నాను. మీరందరూ మీ అందరికీ మరియ తల్లి ఆశీర్వాదం మెండుగా ఉండాలని, ముఖ్యంగా క్రీస్తు ప్రభు మీ ఇళ్లలో వసించాలని, మీ కుటుంబాల్లో వసించాలని, ఆయన దీవెనలు మీకు ఇప్పుడు తోడుగా ఉండాలని మీకోసం ప్రార్థించడానికి వచ్చాను. అదేవిధంగా మీరు కూడా విశ్వాసంలో ఎదగటానికి ప్రయత్నించండి. అందరూ రోజు ప్రార్థన చేసుకోండి. ఇంటి దగ్గర ఏమి చేయలేకపోతే ఒక పరలోక జపం, మంగళవారం జపం అని చెప్పుకోండి రోజు. మరియమాత ఎవరైతే మరియమాత భక్తి ఉంటుందో ప్రతి క్రైస్తవుడు భక్తి కావాలి. వీలైనప్పుడు ఎప్పుడైనా వారానికి ఒకసారైనా రోజు చెప్పలేకపోతే మనం ఖచ్చితంగా ఈ జపదాన్ని చెప్పుకోవాలి. రోజులో జపదండ ఒకసారి చెప్పనవసరం లేదు. ప్రొద్దున్నే ఒక గుర్తు, మధ్యాహ్నం ఇంకో గుర్తు, సాయంత్రం 3 గుర్తులు చెప్పుకోవచ్చు. ఆ విధంగా జపదండ కూడా మనం ప్రతిరోజు చెప్పుకోవచ్చు. ఇలా చేస్తే మనకు కూడా మరి మాత అనుగ్రహాలు మనకి వస్తూ ఉంటాయి. కాబట్టి నేను అక్కడికి వచ్చింది మీ సంతోషం అంతా, మీ ఆనందం అంతా, మీ నవ్వులంతా మూట కట్టుకొని వెళుతున్నాను. అప్పుడే ఏదైనా సంతోషంగా సరేనా? పెట్టలు కొట్టండి గట్టిగా. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. బాబు
మన వేమండ సర్పంచ్ గారు అనుమల కోటేశ్వరరావు గారు మనందరితో ఒక చిన్న మాట మాట్లాడతారు. ఒక్క నిమిషం పాటు మరి వారి నాహమలు. అందరికీ నమస్కారాలు. ఈ మేరీ మాత 11 సంవత్సరాలు పూర్తయిందంటే నమ్మలేకుండా ఉంది. ఎందుకంటే నిన్న మొన్న చేసినట్లుంది. ఇప్పుడు ఆ ధ్వజస్తంభ జెండా స్తంభం ఎత్తడానికి ఎన్నో రోజుల మధ్య కష్టపడుతున్న ముందు ఈ తోకల బ్రదర్స్కి అభినందించాలా. వాళ్ళ కష్టం అన్ననాతీతం. వాళ్ళతో పాటు అందరికీ ఇది ఈ సంఘం తరఫున ఆర్సిఎం చర్చి డెవలప్మెంట్కి సంఘ సభ్యులు ఏది కావాలన్నా నా వంతు కృషి నేను చేస్తానని సభముఖంగా హామీ ఇస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. మీ యొక్క మాటకు మరి మీ మంచి మాటకు సహకారానికి ధన్యవాదములు. మన అన్నమూల కోటేశ్వరరావు గారిని మనకి తండ్రి గారు దుశ్శాల్వాతో సన్మానించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. మరి అందరూ గట్టి చప్పట్లు కొడదాం ఒకసారి. అందరు గట్టిగా చప్పట్లు. మరి అదేవిధంగా మన స్తూపాన్ని ఏర్పాటు చేసిన నరేష్ కూడా మరి తండ్రి గారు సత్కరిస్తారు. ఇది మరీ తల్లి స్తూపాన్ని ఖర్చుతో చేశారు. గట్టిగా చప్పట్లు కొడదాం అందరూ కూడా. నరేష్ గారిని మరి తండ్రి గారు సత్కరిస్తున్నారు. బ్లెస్సింగ్ తీసుకోండి. Chegou meu Mac, o programa de fidelidade do Mac. É Mac e ponto. తాకొద్దు. దయచేసి క్రమశిక్షణగా ఉండటానికి ప్రయత్నించండి. వెళ్ళిపోయేటప్పుడు అందరూ భోజనం చేసి పల్లిని దర్శించుకొని మరి గుహలో ప్రార్థన చెప్పుకొని వెళ్ళవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం.